లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీత్ సేష్లెన్ దానియేల్ గారు 1963వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 27వ తేదీన చేసిన ప్రసంగం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడకు వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. ఒకసారి నది ఆవలి తీరమునకు దాటి వెళ్ళుటకు శిష్యులు ఒక పడవలోనికి ప్రవేశించారు. మనము యేసును వెంబడించినప్పుడు అటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఈ మనిషి యేసును వెంబడించుటకు అనుమతించినట్లయితే ఏమి జరిగి ఉండేది? అటువంటి కష్టములను ఎదుర్కొనుటకు అతడు ఇష్టపడుచున్నాడా? లేదు. సముద్రపు అడుగు భాగంలోనికి వెళ్ళాలా అని అతడు ఆలోచించాడు. అయితే యేసు తుఫాన్ను ఆపివేశాడు. శిష్యులకు అది ఒక ప్రశస్తమైన అనుభవంగా మారింది. మనం యేసును వెంబడించినప్పుడు మనలను సృజించిన సజీవుడైన దేవుడు మనతో ఉన్నాడను ఒక గ్రహింపును మనం పొందుకుంటాం. తుఫాన్లు మరియు వరదలు వచ్చును గాని ఆయన తోడుగా ఉన్నాడు. యేసును వెంబడించువారు ఈ విషయాలను బట్టి నిరుత్సాహపడరు. అతి కష్టమైన పరిస్థితిలో మేము మద్రాసు పట్టణంలో నివసించాము. 2వ ప్రపంచ యుద్ధంలో జపాను వారి దాడి వార్త వలన అందరూ మద్రాసు విడిచి వెళ్లారు. వీధులు నిర్మానుష్యమైనవి. జపాను వారు ఈ నగరమును తుడిచిపెట్టి ఉండేవారు. దేవుడు మమ్మల్ని ఇక్కడే ఉండాలని చెప్పాడు. మేము అలాగే చేశాము. మా ఇల్లు బాంబులతో దాడి చేయబడదు అను వాగ్దానమును మాకు దేవుడిచ్చాడు. అది ఆ విధంగానే జరిగింది. సముద్ర తీరమున కొన్ని బాంబులు వేయబడినవి, అంతే. దానితో అది ఆగిపోయింది. నన్ను వెంబడించండి, ప్రపంచం వైపు చూడండి, ప్రజలు నశించిపోవచ్చున్నారు, నేను వారి కొరకు నా జీవితాన్ని ఇవ్వబోచున్నాను అని యేసు చెప్పాడు. మనకు విచారం లేదా? ఒక బాలునిగా సువార్త సక్రమముగా ప్రకటించబడలేదని నేను చూచి చాలా విచారపడ్డాను. సువార్తను ప్రకటిస్తున్నారు గాని శిష్యులు చేసిన విధంగా లేదు. చాలామంది నశించిపోతూ ఉన్నారు. మనం ఆత్మీయ జీవితంలో పూర్తిగా అభివృద్ధి చెందామా? మన ఆత్మీయ జీవితము పరిపక్వత చెందినప్పుడు దేవుని పిలుపు మనకు వస్తుంది. ఒక మనిషి 15 సంవత్సరాల క్రిందట మార్పు చెందాడు. దేవుడు నన్ను పిలిచినట్లయితే నేను వస్తాను అని అతడు చెప్పాడు. నీవు సిద్ధపడినట్లయితే దేవుని పిలుపు నీకు వస్తుంది. దేవుని పిలుపు రానట్లయితే నీవు సిద్ధపడలేదు అని దాని అర్థం. అప్పుడు అతడు తన కథను వివరించాడు. నా వ్యాపారం పడిపోయింది కాబట్టి నేను అప్పుల్లోనికి వెళ్ళాను. ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుచున్నాను అని చెప్పాడు. నీవు దేవుని చిత్తమును పోగొట్టుకున్నావు. ప్రశ్నలు అడగవద్దు. చాలామంది నీ రక్త సంబంధులు నశించిపోతూ ఉన్నారు. వారు క్రీస్తు లేని సమాధుల్లోనికి వెళ్తున్నారు. కాబట్టి కృపలో వర్ధిల్లు. దేవుని వాక్యము నుండి మరియు క్రైస్తవ సహవాసము నుండి చాలినంత పోషణ తీసుకో. నీవు విడిచిపెట్టవలసిన విషయాలను విడిచిపెట్టుము. నీవు నాకు అవసరము అను దేవుని పిలుపును నీ చెవులు వినును. ఎందుకు అంటే దేవునికి చాలామంది అవసరమై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో సహవాస సేవకుడు పూర్వం ఒక బందిపోటు దొంగ. అతడిప్పుడు మనుష్యుల భయం లేకుండా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. నన్ను వెంబడించుము, మృతులు మృతులైన వారిని పాతిపెట్టనివ్వండి, నేను నీ కొరకు గొప్ప పని కలిగి ఉన్నాను అని క్రీస్తు చెప్తున్నాడు. నీవు నన్ను వెంబడించినట్లయితే నీవు చాలా తుఫాన్లను, ప్రమాదాలను మరియు శ్రమలను ఎదుర్కొంటావు. ఇవన్నీ నీ ఆత్మ సంబంధమైన నరాలను బలపరుస్తాయి.